ఒకప్పుడు శ్రీకాస, సింగరేణి, ఆదిలాబాద్, ఆ బెల్ట్ అంతా బెల్లంపల్లి. ఆ బెల్ట్లో ప్రవీణ్ అనగానే పోలీసులు కూడా ఒకసారి ఆలోచించేవారు. సింగరేణి కార్మికుడికి పుట్టిన ప్రవీణ్ ఎలాంటి పరిస్థితుల్లో అడవుబాటు పట్టాల్సి వచ్చింది. పట్టిన తర్వాత మరి తిరిగి ఎందుకు మీరు ప్రజా జీవితం కోసం జనజీవన కోసం కలవాల్సి వచ్చింది? సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతం అంతా కూడా మేము చిన్ననాటి నుండే అన్నలు అనే పేరుతోటి ప్రభావితమైనటువంటి ప్రాంతం అది. మేము చిన్నతనంలోనే ఉన్నాం కాబట్టి అన్నలు మంచి చేస్తారు అనే ఒక భావన, మంచి కోసం కొట్లాడతారనే ఒక భావన చిన్ననాటి నుంచి ఉండే. రాత్రి టైంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మాట్లాడడం పోవడంతో వీళ్ళెవరు అంటే వీళ్ళు సో అండ్ సో అన్నలు అంటే ఒక బ్రాండ్ కదా అనే హాస్టల్కి వెళ్ళినప్పుడు చీకటి సమయంలో వాళ్ళు రావడం, వాళ్ళని చూసిన తర్వాత ఆ నేపథ్యం బాగా ఇంపాక్ట్ అయిందంటారు. అంటే మీరు అప్పుడు చూస్తున్న వ్యక్తుల్లో ఎవరు వచ్చేవారు నైట్? అప్పటికే జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి సురేష్ అని వీళ్ళు వచ్చేవాళ్ళు. అసలు తనను కలవాలంటే, తను చూడాలంటే ఇక అదొక గొప్ప విషయం అన్నట్టు. అంటే వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ ఉపన్యాసాలు మీకు ఏ విధంగా ప్రభావితం చేస్తారు? మద్యపానము అమ్మడము అనేది నేరం కాబట్టి మద్యపానం అమ్మేటోని శిక్షించారు. మహేందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళకి నిర్ణయం తీసుకోబట్టి కొంత ట్రాక్ తగ్గింది, కానీ లేదంటే కొంతమంది పోలీసులు బలవంతంగా కేసులు పట్టి జైలు పంపడం వల్ల వాళ్ళు ఇంకా కసి పెరిగి పోలీసుల మీద రివెంజ్ తీసుకోవడం అనేది స్టార్ట్ అయింది. మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్. పోలీసుల సమక్షంలోనే పోలీస్ స్టేషన్లోనే నన్ను వాస్తవంగా చెప్పుతోడు కొట్టి. ఒక పక్క మా నాన్న అంటే భయం, మళ్ళీ ఒక పక్క పోలీసు ఇంటికి వచ్చింది. ఈ రెండింటి మధ్యలో నేను ఏం చేసిన అంటే ఇక ఇంటికాడు ఉంటే కుదరదురా భయం చెప్పి నేను అనుకోకుండా ఏమైనా జరిగితే ఫస్ట్ మనం కలుసుకునే ప్లేస్ ఇక్కడ, సెకండ్ అక్కడ మిస్ అయితే సెకండ్ ప్లేస్ ఇక్కడ అని చెప్పి తను ఆ పాలెంలో మా అందరికి కూడా చెప్పడం జరిగింది. జస్ట్ దళం ఒక 100 మీటర్స్ కూడా పోలేదు, ఫైరింగ్ స్టార్ట్ అయింది. నా కోసం ప్రతిరోజు ఒక 100 మంది పోలీసులు స్పెషల్లీ నన్ను పట్టుకోవడానికి, నన్ను చంపడానికి 100 మంది పోలీసులు, వాళ్ళకు బైక్స్, వెపన్స్. $45 days చాలా కఠోరమైన ట్రైనింగ్. నీకు ఇప్పుడు ఏదైతే బ్లాక్ కమాండోకి ఇస్తారో ట్రైనింగ్, అట్లాంటి ట్రైనింగ్ నేను ట్రైన్ చేసిన. ప్రవీణ్, మీరు 6 సంవత్సరాలు ఒకే ప్రాంతంలో పనిచేస్తానని చెప్తున్నారు పబ్లిక్ సపోర్ట్తో. అటువంటి పబ్లిక్కి మీరు అప్పుడులో మంచి కార్యక్రమం చేశాను, వాళ్ళ సమస్యలు పరిష్కరించాను, ఇప్పటికీ గుర్తుండిపోయే ఒక ఘటన చెప్పండి. సింగరేణిలో చాలామంది పనిచేసింది. వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలంటే పెద్ద ఉద్యమం జరిగింది. అందరు పర్మనెంట్ అయింది. ఇలా సింగరేణి కార్మికులుగా వాళ్ళందరూ గుర్తించబడ్డారు. ఆరు సంవత్సరాలు బెల్లంపల్లిలో పనిచేసిన ప్రవీణ్కి ఒక్కసారి కూడా నాన్నగారు కానీ అమ్మగారు గుర్తురాలేదు ఇంటికి వెళ్ళాలని కానీ? మీకు ఒక విషయం ఏంటంటే వాస్తవంగా చెప్పలేదు, కానీ నేను 91 అయినా 95లో మా తమ్ముడిని నా కోసం ఎన్కౌంటర్ చేశాను. మీరు వెళ్ళిన తర్వాత మీ వల్ల మీ తమ్ముడు కూడా బలైపోయారు. అటువంటిప్పుడు మీ నాన్నగారిని కలిసి మాట్లాడాలని అనిపించలేదు మీకు? మీకు ఇంకొక విషయం ఏంటంటే మా తమ్ముడే కాదు, మా బ్లడ్ రిలేషన్లో మీరు 96 వరకు ఉన్నప్పుడు మీ ఇంటికి వెళ్ళలేదు, బయటకు వచ్చే వరకు అని చెప్తాను. కానీ 91 నుంచి 96 వరకు ప్రవీణ్ బెల్లంపల్లిలో పోలీసుల మీద దాడులు కూడా చేశారట. మొత్తం నేను 2001 వరకు నేను ప్రత్యక్షంగా 8 ఎన్కౌంటర్లకి తప్పించుకున్నాను. నేను ఇట్లా పడడమే బొక్కబోర్ల పడకుండా ఆ మోర్లో ఇట్లా పడిపోవడంతో నాకు కరెక్ట్గా నా వెపన్ ఇక్కడే ఉన్నది కాబట్టి నేను తీయగలిగిన. నేను ఇట్లా పట్టడానికి ఇట్లా చెయ్యికి ఇట్లా పెట్టి జస్ట్ అందరం చేస్తాం. ఒకవేళ ఫైరింగ్ చేసుకుంటూ పోతే ఎవరో ఒకరం బతుకుతాం. 35 మంది ఉన్నారు, మేము ముగ్గురమే ఉన్నాం. అంటే దాటికి వెళ్ళే ముందు ఒక 70 వెపన్స్ ఉన్నాయి అని 5 రోజులు రెక్కి వేసుకున్నారు. వెళ్ళే ముందు ఒక నిర్ణయం తీసుకుంటారు కదా జనరల్గా. వెపన్స్ కోసం వెళ్ళినప్పుడు వెపన్స్ టార్గెట్ చేసుకుంటారా, లేదా అడ్డుకున్న
సెంట్రీస్ కానీ లేదంటే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ని చంపాలనే ఉద్దేశం ఉంటుంది. నిరాయుధుడై ఉన్న వ్యక్తిని మనం ఎట్టు పరిస్థితుల్లో చంపద్దు అని చెప్పి ఆ దాడికి ముందే అనుకొని పోవడం జరిగింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే దురదృష్టవశాత్తు సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ఒక 6 చనిపోయారు. ఎస్ఐ ఉన్నాడు, మన చేతికి తగిలింది. అంటే ఉద్దేశపూర్వకంగా కొట్టలేదు. ఈయనకు తగిలిన AK-47 బుల్లెట్లే ఈయన బుల్లెట్ చేతిలోకి వెళ్ళి ఆ ఎస్ఐ చేతిలోకి వెళ్ళి చీల్చుకొని పోయినాయి. నుంచి 90 దాదాపు 2001 వరకు మీరు ఉన్నట్లు లోపల ఇన్ని సంవత్సరాలు ఉన్న ప్రవీణ్ గారు తిరిగి మరి ఇటువైపు రావడానికి మంచి ప్రశ్న మీరు వేసింది. సమాజానికి కూడా ఆలోచింపజేయాల్సిన విషయం. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. తెలుసో తెలియకో క్షణికావేశంలోనో పరిస్థితుల ప్రభావంతోనో నేరాల బాట పట్టి కొంతమంది అధికారుల వల్లనో లేదా పరిస్థితుల ప్రభావంతోనో తిరిగి మంచి జీవితాన్ని గడుపుతున్న వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ ఒక గొప్ప వ్యక్తి. గతంలో అతను ప్రజల సమస్య కోసం గన్ను పట్టితే ప్రస్తుతం అతను పెన్ను పట్టుకుని అదే సమస్యల కోసం పోరాటం చేస్తున్నారు. అతను గన్ను పట్టుకోవడానికి గల కారణాలు, తిరిగి పెన్ను పట్టుకోవడానికి మారడానికి గల కారణాలు ఆ వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. ఇంతకీ అతని పేరు ప్రవీణ్, DCM మాజీ. ప్రవీణ్ ఎందుకు తుపాకీ పట్టుకొని అడవుల్లోకి వెళ్ళారు? అడవి బాట పట్టిన ప్రవీణ్ తిరిగి పెన్ను పట్టుకొని ప్రజల కోసం ఎందుకు తిరిగి జనంలోకి వచ్చారన్న విషయాన్ని ప్రవీణ్ అడిగి తెలుసుకున్నాం. ప్రవీణ్ నమస్తే. నమస్తే. ప్రవీణ్, ఒకప్పుడు శ్రీకాశ, సింగరేణి, ఆదిలాబాద్, ఆ బెల్ట్ అంతా బెల్లంపల్లి, ఆ బెల్ట్లో ప్రవీణ్ అనగానే పోలీసులు కూడా ఒకసారి ఆలోచించేవారు. కొన్ని సంవత్సరాలుగా ప్రవీణ్ ఫోటో కూడా లేని సంపాదించలేని పోలీసులకి ప్రవీణ్ అప్పుడు చాలా విషయాల్లో వాళ్ళకి పోలీసులకు చుక్కలు చూపించారని కూడా ఉండేది. అంటే ఎలాంటి పరిస్థితుల్లో సింగరేణి కార్మికుడికి పుట్టిన ప్రవీణ్ ఎలాంటి పరిస్థితుల్లో అడవుబాటు పట్టాల్సి వచ్చింది? పట్టిన తర్వాత మరి తిరిగి ఎందుకు మీరు ప్రజా జీవితం కోసం జనజీవన కలవాల్సి వచ్చింది? ఈ విషయాలు చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మాది సింగరేణి కార్మిక కుటుంబ నేపథ్యం. మా తండ్రి గారు సింగరేణిలో కార్మికుడిగా ఉద్యోగం చేసినటువంటి వాడు. మా తండ్రి గారి పేరు రేణికుంట్ల కనకయ్య లక్ష్మి. నేను మా తల్లిదండ్రులకు మొత్తం 6 సంతానం, 3 సిస్టర్స్, 3 బ్రదర్స్. అందులో నేను సెకండ్ వ్యక్తిని. నాకంటే పెద్ద బ్రదర్ ఒక తమ్ముడు, ఒక తమ్ముడు, చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు. వాస్తవంగా సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతం అంతా కూడా మేము చిన్ననాటి నుండే అన్నలు అనే పేరుతోటి ప్రభావితమైనటువంటి ప్రాంతం అది. అది ఏంటిది, ఏం చేస్తారు అనేది కాదు, అన్నలు ఒక మంచి చేస్తారట అనే వాతావరణం ఆ ప్రాంతంలో ఉండే. మామూలుగా ఆదిలాబాదు అంటే ఆ బెల్లంపల్లిలో ఉండడానికి కారణం ఏంటంటే, అంటే తర్వాత నేపథ్యం వచ్చిన తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎవరైతే ఈ మావోయిస్టు పార్టీ అప్పుడున్న పీపుల్స్ వార్ పార్టీకి నాయకత్వం వహించిలో పెద్ద వ్యక్తులు బెల్లంపల్లి నుంచే నాయకత్వం వహించినటువంటి అక్కడి నుంచి పెద్ద శంకర్ కావచ్చు, గజ్జల గంగారాం కావచ్చు, పులి మదనయ్య కావచ్చు, ఇప్పుడు కూడా ప్రజెంట్గా అజ్ఞాతంలో ఉన్నటువంటి కటకం సుదర్శన్ ఆనంద్ తను కూడా కావచ్చు. వీళ్ళ ప్రభావం ఉన్నది కాబట్టి, అక్కడ ఉద్యమ నేపథ్యం ఉన్నది కాబట్టి ఆ ప్రభావం ఆ ప్రాంత ప్రజల లోపల ఉండే. మేము చిన్నతనంలోనే ఉన్నాం కాబట్టి అన్నలు మంచి చేస్తారు అనే ఒక భావన, మంచి కోసం కొట్లాడతారనే ఒక భావన చిన్ననాటి నుంచి ఉండే. సో నేను మా బెల్లంపల్లిలోనే ఉన్నటువంటి CSI స్కూల్లో నేను చదువుకుంటున్నా. నా పక్కనే స్కూల్ కూడా వేరే ప్రభుత్వ స్కూల్ ఉండేది. దానికి దగ్గరలోనే SC హాస్టల్ ఉండేది. నేను SC హాస్టల్లో, నేను SC సామాజిక వర్గానికి వ్యక్తినే, కానీ నేను హాస్టల్లో కాకుండా మా ఫాదర్ సింగరేణి కార్మికుడు కాబట్టి మేము ఇంటికాడ నుంచే స్కూల్కి పోయేటోళ్ళం. కాకపోతే దోస్తానా ఎక్కువ హాస్టల్ నుంచి వచ్చే ఫ్రెండ్స్ తోటి నాకు దోస్తానా ఉండే. దాంతో అక్కడికి హాస్టల్కి పోవడం రావడంతో అక్కడ ఈ ప్రభావం నా మీద పడ్డది.
అక్కడికి రాత్రి టైంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మాట్లాడడం పోవడంతో వీళ్ళు ఎవరు అంటే అరే వీళ్ళు సో అండ్ సో అన్నలు అంటే ఒక బ్రాండ్ కదా అనే దాంతో ఉన్నాం. అండలు అనగానే ఒక బ్రాండ్, అలా వీళ్ళు ఏమైనా తప్పు చేస్తే శిక్షిస్తారు, శిక్షించే వ్యక్తులు, న్యాయం కోసం కొట్లాడే వ్యక్తులు అనే బ్రాండ్ తోటి ఉన్నాం కాబట్టి అన్నల అని ఆ విధంగా మాకు ఆ సంబంధం ఏర్పడింది. సంబంధాలు ఏర్పడడం అనేది కూడా దాదాపుగా చెప్పుకుంటే నేను 9th క్లాస్ ఉన్నప్పుడే నాకు ఈ ఆర్ఎస్యు ఆర్గనైజేషన్లో చెయ్యాలి మీరు అనేది అక్కడి నుంచే బీజం పడి ఆర్ఎస్యు ఆర్గనైజేషన్ నుండి మెల్లగా నేను 10th వరకు కూడా చదువుకున్న తర్వాత 1991లో ప్రస్తుతం మన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారు బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీగా తను ఫస్ట్ పోస్టింగ్ చేసిండు. ఆ సందర్భంలో మమ్మల్ని అందరినీ కూడా ఒక 8 మంది వరకు ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా అప్పుడు పోలీస్ ట్రేస్ అవుట్ చేసి వీళ్ళంతా పోస్టర్లు వేస్తున్నారు, వీళ్ళు ఏదో తప్పుడు బాటలో పోతున్నారని చెప్పి భావించి మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకొస్తే కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ప్రత్యక్షంగా ఇప్పుడున్న డీజీపీ మహేందర్ సారే మాకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మేము చాలా అప్పుడు తెలియని వయసు అంతా 14-15 సంవత్సరాల లోపలనే ఉంటాం కదా 10th అంటే. ఇక్కడ 2 విషయాలు ప్రవీణ్. మీరు హాస్టల్కి వెళ్ళినప్పుడు చీకటి సమయంలో వాళ్ళు రావడం, వాళ్ళని చూసిన తర్వాత ఆ నేపథ్యం బాగా ఇంపాక్ట్ అయిందంటారు. అంటే మీరు అప్పుడు చూస్తున్న వ్యక్తుల్లో ఎవరు వచ్చేవారు నైట్ టైం? మాకు అక్కడ భాస్కర్ అని చెప్పి ఒక ఆర్గనైజర్ ఉండే, అతనితో పాటుగా అప్పటికే జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి సురేష్ అన్న ఇద్దరు కూడా వీళ్ళు వచ్చేవాళ్ళు. భాస్కర్ అని సురేష్ అని వీళ్ళు వచ్చేవాళ్ళు. వీళ్ళు మాకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయిన వ్యక్తులు వీళ్ళు. అంటే వాస్తవంగా సురేష్ అనే నాయకుడు ఎవరైతే ఉన్నాడో అసలు తనను కలవాలంటే తను చూడాలంటే అదొక గొప్ప విషయం అన్నట్టు. ఫస్ట్ భాస్కర్ అనేటైనా ఆర్గనైజర్ కాబట్టి బెల్లంపల్లి టౌన్కు ఆర్గనైజర్గా ఉన్నాడు కాబట్టి తనే అన్ని వింగులను ఆర్గనైజ్ చేసుకునే క్రమంలో మేము తనని ఫస్ట్ అయినాం. కొంతకాల తర్వాత మాకు ఈ సురేష్ అనే వ్యక్తిని మాకు కల్పించడం జరిగింది. అసలు తనను కలవాలంటే ఇక చాలా అసలు సురేష్ కలిసిండంటే ఇక వీడు నక్సలైట్లో కొంచెం ఒక స్థాయి ఉన్న నాయకుడుగా భావించే రోజులు. ఓకే. అప్పుడు అంటే వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ ఉపన్యాసాలు మీకు ఏ విధంగా ప్రభావితం చేశారు? వాళ్ళు వాస్తవంగా ఏంటంటే మిడిమిడి జ్ఞానమే మాది, అంత పెద్ద ఇప్పుడున్నంత ఆలోచన 9th క్లాస్ అంటే అప్పుడు మిడిమిడి జ్ఞానము ఒకటే. ఇది మంచి వీళ్ళు అమ్మాయిలను వేధించడము, లేకపోతే అరాచకం చేయడము, దౌర్జన్యం చేయడము, గుండాయిజం చేయడము చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరినీ మనం అరాచకాలను అడ్డుకోవాలి అనే ఈ చిన్న అంటే మన సైద్ధాంతికంగా రాజకీయ పరంగా మనము అంత ప్రభావితం చేసే ఆ ఏజ్ అప్పుడు మనకు లేదు కదా. ఏజ్ తగ్గట్టు సమస్యల మీద వాళ్ళు మీకు అవగాహన అట్లా అంతే. అప్పుడు మీకు చిన్న ఉదాహరణ ఏంటంటే మద్యపాన నిషేధం. మా కోల్బెల్ట్ ప్రాంతంలో మద్యపాన నిషేధం పిలుపు అప్పుడున్న పీపుల్స్ వార్ పార్టీ ఇచ్చింది, సికాసా ఇచ్చింది. మద్యపానము అమ్మడము అనేది నేరం కాబట్టి మద్యపానం అమ్మేటోని శిక్షించాలి. అవును, మద్యపానం అమ్మడం నేరము, ఆ అమ్మేటోని శిక్షించాలి. అప్పుడు 91లో ఇది చాలా ప్రభావం ఉండే. అప్పుడు పోలీస్ స్టేషన్లోనే వారణి వాహిని పోలీస్ స్టేషన్లోనే పెట్టి అమ్మించిళ్ళు. అంటే కేవలము మావోయిస్టు పార్టీ అంటే అప్పుడున్న సికాసా పార్టీ బ్యాన్ ఇచ్చింది కాబట్టి ప్రభుత్వము పరంగా పోలీసు రక్షణ వలయంలో పోలీస్ స్టేషన్ల దగ్గర వారిని వాహిని అమ్మించడం జరిగింది. అప్పుడు ఎవరెవరైతే ఈ అమ్మిన్లో వాళ్ళని కొట్టాలి, వాళ్ళని శిక్షించాలి, అమ్మేటువంటి మీద పోస్టర్లు వేయాలి, ప్రచారం చేయాలని అట్లా ఆ నేపథ్యం నుంచి మెల్లమెల్లగా అడుగులు పెట్టడం జరిగింది. ఓకే. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మహేందర్ రెడ్డి గారు అప్పట్లో మీతో పాటు మరో 7 గుర్తించి మీకు ఆయన ఫస్ట్ టైం కౌన్సిలింగ్ ఇచ్చారంటారు. అంటే ఆయన ఫస్ట్ పోస్టింగ్ అది మహేందర్ రెడ్డి గారికి. కౌన్సిలింగ్ ఏం చెప్పారంటే తను ఏం చెప్పాడంటే, బాబు మీరంతా చాలా చిన్న వయసు, మీరు మంచిగా చదువుకునే వయసులో ఉన్నారు, ఈ నక్సలైట్లు అంటే మీకు తెలుసా,
అసలు నక్సలైట్లు ఏం చేస్తారో మీకు తెలుసా అంటే మాకు తెలియదు సార్. మరి మీరు ఎట్లా తెలియని మీరు ఎందుకు వాళ్ళు చెప్పిన పనులు మీరు ఎందుకు చేస్తున్నారు, మీరు పోస్టర్లు వేయడం నేరం అనే విషయం మీకు తెలుసా, ఇట్లాంటి కొట్టడాలు చంపడాలు అనేటి నేరం అనేది మీకు తెలుసా అంటే తెలియదు సార్. అంటే తెలియదు అంటే అక్కడ తను ఒక అధికారిగా ఒక ఐపీఎస్ ఆఫీసర్గా అంత పెద్ద ఆఫీసర్గా బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో వచ్చి కూకొని మమ్మల్ని కౌన్సిలింగ్ చేసిండు. మా పేరెంట్స్ని కూడా పిలిపించడం జరిగింది. మా పేరెంట్స్ను పిలిపించి మా పేరెంట్స్ల సమక్షంలో కూడా వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళు చదువుకుంటారు, వీళ్ళ భవిష్యత్తు ఉన్నది, వీళ్ళను ఇట్లా ఇంకోసారి మీరు ఇట్లా చేయొద్దని చెప్పి చెప్పడం. ఆ టైంలో మమ్మల్ని అందరినీ కూడా మహేందర్ సారే వీళ్ళంతా చిన్నోళ్ళు చదువుకున్నట్టు ఉన్నారు కదా అని చెప్పి ఓన్లీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మాత్రమే బ్యాండ్ ఓవర్ చేసి మమ్మల్ని వదిలిపెట్టడం జరిగింది. జనరల్గా మహేందర్ రెడ్డి గారు కాబట్టి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కొంతమంది ఆఫీసర్లు పిల్లలను చూడకుండా కూడా జైలు పంపించే అధికారులు ఉంటారు. వాస్తవంగా అప్పుడున్న నేపథ్యంలో చాలామంది జైలుకు పోయారు. కానీ ఆ టైంలో తను రావడం మరి తనకున్న నేపథ్యము తనకున్న ఆలోచన విధానంతో కావచ్చు మేము ఎంఆర్ఓ గారి ముందు బైండ్ ఓవర్ చేయడానికి కారణమైందనుకుంటాను. తన ఆలోచన విధానమే ఆ కారణమైందనుకుంటా. మీరు అన్నట్టుగా అప్పటికే చాలామంది జైళ్ళల్లో ఉన్నారు, చాలామంది బెయిల్ రాకుండా జైళ్ళ చుట్టూ తిరిగి రోజువారీగా అసలు బెల్లంపల్లి అంటేనే ప్రతిరోజు కోర్టు కాడ కనీసం ఒక 100 మంది ఉండేటోళ్ళు. అంటే ప్రతి ఇంటింటికి ఇదే ఇంటింటికి పొయ్యట్లనో అప్పుడు ఇంటింటికి ఒక మిలిటెంట్ అనే పరిస్థితి. కారణం అప్పుడు ఉన్న కొంతమంది పోలీస్ అధికారులు అనేది వ్యవస్థలో బాగోయింది. ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకోబట్టి కొంత ట్రాక్ తక్కింది. కానీ లేదంటే కొంతమంది పోలీసులు బలవంతంగా కేసులు పెట్టి జైలు పంపడం వల్ల వాళ్ళు ఇంకా కసి పెరిగి పోలీసుల మీద రివెంజ్ తీసుకోవడం అనేది స్టార్ట్ అయింది. దానికి పోలీసులు కూడా అంగీకరిస్తుంటారు. కొన్ని మా ప్రాంతంలో పోలీస్ అధికారులు కొంతమంది ఆ విధంగా చేయడం ఇప్పుడు రెండోసారి. ఇప్పుడు నేను అది ఫస్ట్ టైం నా జీవితంలో నేను ఫస్ట్ టైం అయిపోయింది. 91 జనవరి నేను మార్చిలో 10th క్లాస్ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మళ్ళీ నా మీద ఒక వ్యక్తి ఈయన మళ్ళీ పోస్టర్లు వేసిండు మాతోటి ఉన్నాడు అని చెప్పి తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది పోలీస్కి తప్పుడు సమాచారం ఇచ్చిన తర్వాత మేము మా కుటుంబం మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్. పోలీసుల సమక్షంలోనే పోలీస్ స్టేషన్లోనే నన్ను వాస్తవంగా చెప్పుతోడు కొట్టాడు. ఎందుకు కొట్టిండు అంటే నువ్వు తప్పు చేసినవరా భయ్ ఇట్లాంటి ఇంకోసారి చేయొద్దు అనే భావనతోటి నన్ను కొట్టడం జరిగింది. సో అది నాకు చాలా బాగా ఉండే. కానీ మళ్ళీ పోస్టర్లు వేసిన దాంట్లో అప్పుడు ఎవరి మీద ఒకరు చెప్పుకోవడము ఇట్లా అని ఎవరిని ఒకటి సేవ్ చేయడానికి ఇట్లా ఉండే పోలీస్ ఇంట్రాగేషన్లో భయానికే ఇక ఏముంటుంది భయానికే తప్పించుకోవడానికి ఎస్కేప్ కావడానికి. అరే ఈయన ఉన్నాడు సార్ మళ్ళీ ఉన్నాడు అరే భయ్ ఈయన మొన్ననే కదా అని చెప్పి మళ్ళీ నా కోసం మళ్ళీ అగైన్ పోలీస్ మళ్ళీ ఇంటికి రావడంతో నేను ఆ టైంలో ఇంట్లో లేవడంతో నీ కోసం ఇంటికి పోలీస్ వచ్చిందంటే ఎందుకు వచ్చిందంటే నువ్వు మళ్ళీ ఏమో పోస్టర్లు వేసినావట నువ్వు మళ్ళీ నీకు పోలీసు. ఒక పక్క మా నాన్న అంటే భయం, మళ్ళీ ఒక పక్క పోలీసు ఇంటికి వచ్చిండు. ఈ రెండింటి మధ్యలో నేను ఏం చేసిన అంటే ఇక ఇంటికాడ ఉంటే కుదరదురా భయ అని చెప్పి నేను బయటికి రావడం జరిగింది. ఆ టైంలోనే ఇప్పుడు నేనైతే ఏదైతే మొదటిసారిగా చెప్పడం జరిగిందో ఫస్ట్ మా భాస్కర్ అనే ఆర్గనైజర్ కలిసిండు, సెకండ్ సురేష్ అనేటైన ఎవరైతే ఉన్నాడో తనను ఈ భాస్కర్ ఆర్గనైజర్ నన్ను కల్పించడం జరిగింది. అన్న తమ్ముడు మరి ఇట్ల సంగతి అది అని చెప్తే వాస్తవంగా ఆ టైంలో ఆ జిల్లా కమిటీ నాయకుడిగా ఉన్నటువంటి ఆ సురేష్ అనే నాయకుడు కూడా తమ్ముడు నువ్వు చిన్న వయసు ఉన్నది కదా నువ్వేం చేయగలుగుతావు తమ్మి, నువ్వు ఏదో విధంగా పోయి ఎవరితోటని చెప్పి పోలీసు దగ్గరికి పో అని చెప్పిండు. కానీ నేను మొండిగా నేను పోలేనన్నా, నేను నేపథ్యం పోకపోవడానికి కారణం ఏంటంటే మా నాన్ననేమో ఇంట్లో బాగా స్ట్రిక్టు, పోలీసు మళ్ళీ ఏమైనా అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని నేను పోలే. సరే మేము ఆలోచన చేస్తాం అని చెప్పి నువ్వైతే సేఫ్ సైడ్లో ఉండు, మేము మళ్ళీ కలవమన్నప్పుడు కలవని చెప్పని భాస్కర్ అనే ఆర్గనైజర్కు అప్పచెప్పి పోవడం జరిగింది. ఇక ఆ క్రమంలోనే 92లో చెన్నూరు దళం ఫస్ట్ ఎంట్రన్స్ 92లో చెన్నూరు దళంలోకి నేను
ఇదే సురేష్ అన్న, ఇంకొక మిగతా ఇంకొక 4 మిత్రులం అందరినీ కలిసి 5 కలిసి 92లో ఫస్ట్ చెన్నూరు దళంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఆ రోజు పెద్ద మిరాకిల్ ఏంటంటే, మేము ఏ రోజైతే దళంలో అడుగు పెట్టడం జరిగిందో మమ్మల్ని రిసీవ్ చేసుకుని దళం కాడికి తీసుకుపోవడం జరిగింది. అప్పటికే ఆ దళ కమాండర్ ఇంకా కొంతమంది సభ్యులు ఏదో పని మీద ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన కదా సారా నిషేధం అప్పుడు ఆ ప్రాంతంలో బాగా నడుస్తుందని చెప్పి ఒక సారా కాంట్రాక్టర్ను, రషీద్ అనే సారా కాంట్రాక్టర్ను చంపి వాళ్ళు దళం దగ్గరికి రావడం జరిగింది. మేము అదే రోజు దళాన్ని కలిసినాం. వాళ్ళు రావడంతో లేవడం, మేమందరం పడుకున్నాం, లేపిళ్ళు, పరిచయ కార్యక్రమం అదే రాత్రి జరగడం జరిగింది. ఇది తమ్ముడు బెల్లంపల్లి ఇట్లా అని చెప్పి మా సురేష్ అన్న పరిచయం చేసే క్రమంలో, అరే మీ బెల్లంపల్లి సంబంధించిన సారా కాంట్రాక్టర్ని ఇప్పుడే మేము యాక్షన్లో చంపినామని చెప్పి ఆ దళ కమాండర్ చెప్పిండు. ఏం పేరు అంటే రషీద్. రషీద్ అనగానే కోఇన్సిడెంట్ ఏంటంటే, అదే రషీద్ను 91లో మేము అదే డేట్ రోజు మేము బెల్లంపల్లిలో అతని మీద ఇదే సారా అమ్ముతుండనే పేరుతోటి మేము పెద్ద దాడి చేసినాం. ఆ రోజు అతను బతికిండు, దాడి చేయడం జరిగింది. కోఇన్సిడెంట్గా మేము చెప్పుకున్నాం, అన్న ఇది కోఇన్సిడెంటు, మేము సేమ్ డే సేమ్ లాస్ట్ ఇయర్ మేము ఆయన మీద దాడి చేస్తే బతికిండు, మీరు ఇలా దాడి చేసి చంపిండు. వారు చంపేటప్పుడు మాత్రం ఒక 2 విషయాలు చెప్పిండు, అది ఎంతవరకు నిజమో అని అన్నాడు. వాళ్ళ బ్రదర్ కూడా మావోయిస్ట్ పార్టీలో ఎన్కౌంటర్ చనిపోయింది అంటే నిజమే అని. వాస్తవంగా వాళ్ళ తమ్ముడు షంషీర్ ఖాన్ అని చెప్పి ఎల్లందు ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. 1985లో ఎల్లందులో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. అప్పుడు ఈ కోల్ బెల్ట్ ప్రాంతం అంటే బెల్లంపల్లి నుంచే కదా సుదూర ప్రాంతాలకు ఎవరైనా కూడా ఆర్గనైజర్స్ పోవాలన్నా ఈ ప్రాంతం నుంచే పోయేది. వాళ్ళు కూడా మా మందమరి బెల్లంపల్లిలో అక్కడ పోయి ఎన్కౌంటర్లో చనిపోయాడు. నిజమే అంటే వీళ్ళు నమ్మలేదు, తను చెప్పినా కూడా వీళ్ళు నమ్మలేదు. వీళ్ళు ఎస్కేప్ కావడానికి చెప్తాను కావచ్చు అనుకున్నారు. ఆ యాక్షన్ చేసింది, అయిపోయింది. నైట్ అయిపోయింది, మరుసటి రోజు తెల్లారింది. మేము తెల్లారినాం, ఒక ఊరికాడికి పోయినాం, అక్కడ తిన్నాం. అక్కడ నుంచి జస్ట్ ఈవినింగ్ 4 o'clock జస్ట్ కొంచెం దళం పాలింగ్ చేసిండు కమాండర్. మనం నెక్స్ట్ ప్లేస్ మనం ఇక్కడికి పోతున్నామని చెప్పిండు. అనుకోకుండా ఏమైనా జరిగితే ఫస్ట్ మనం కలుసుకునే ప్లేస్ ఇక్కడ, సెకండ్ అక్కడ మిస్ అయితే సెకండ్ ప్లేస్ ఇక్కడ అని చెప్పి తను ఆ పాలెంలో మా అందరికి కూడా చెప్పడం జరిగింది. జస్ట్ దళం ఒక 100 meters కూడా పోలేదు, ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఆ ఫైరింగ్లో ఒరిజినల్గా దళం అంతా ఒక దిక్కు అయిపోయింది. మేము పోయిన కొత్త వ్యక్తులమందరం ఒక దిక్కు అయినాం. మాతోటి ఒకే ఒక దళ సభ్యుడు మిగిలి ఉన్నాడు. తుపాకీ ఉందా ఆయన దగ్గర? అతని దగ్గర తుపాకీ ఉన్నది, మా దగ్గర షార్ట్ వెపన్స్ ఉన్నాయి. షార్ట్ వెపన్స్ అనేటి అవి కిల్లింగ్ రేంజ్ కాదు కదా. అది మాకు వెంటనే మా నాయకుడు సురేష్ అనే జిల్లా కమిటీ నాయకుడు కాబట్టి తను వెంటనే ఒక నిర్ణయం తీసుకొని ఏం చెప్పినంటే, నెక్స్ట్ మనం ప్లేస్ కలవాలనే ప్లేస్ ఎక్కడ అంటే పలానా, అంటే అక్కడికి పోవాలంటే రేపు మరుసటి రోజు సాయంత్రం అవుతుందని చెప్పి ఆ దళ సభ్యుడు తెలిసింది. ఆ దళాన్ని సభ్యుడికి మొత్తం ఓవరాల్గా టెరైన్ మీద పట్టున్నది. చాలా సీనియర్ దళ సభ్యుడు కాబట్టి ఆయనకు ఉన్నది. చెప్పాక నేను ఏం చెప్పినంటే, మమ్మల్ని ఏ విధంగానైతే దళంలోకి పట్టుకొచ్చినామో అదే విధంగా మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి మమ్మల్ని పట్టుకొచ్చిన ఊరికాడ అప్పచెప్పి మేము అక్కడి నుంచి మేము వెనక్కి వెళ్ళిపోతామని చెప్పాను. మేము ఫస్ట్ డే పోయిన నైటు, సెకండ్ డే మాత్రం ఫైరింగ్ అయింది. మళ్ళీ మేము అందరం ఐదుగురం రిట్రీట్ అయ్యి బయటకు వచ్చి ఆ దళ సభ్యుడు మమ్మల్ని ఏ ఊర్లోకి వెళ్ళి అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడో ఆ ఊర్లో అప్పచెప్పాగానే మేము తెల్లారి ఆ ఊరు నుంచి మళ్ళీ బెల్లంపల్లి టౌన్కి వచ్చి ఉండడం జరిగింది. ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు అడ్వాన్స్ స్టార్ట్ అయిపోయింది. సెకండ్ డేలో మళ్ళీ తర్వాత ఏమైంది, ఒక 15 days తర్వాతనే మళ్ళీ కోల్బెల్ట్ ఏరియాకు ఆనుకొని ఉంటుంది చెన్నూరు దళం. కోల్బెల్ట్ ఏరియాకు ఆనుకొని ఉంటుంది. అటు మంగీ దళం, ఇటు చెన్నూరు దళం. ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత పేరువైన దళాలలో మంగీ దళం, చెన్నూరు దళం, ఈ 2 దళాలు ఉంటాయి కాబట్టి ఇవి 2 కూడా కోల్బెల్ట్కి ఆనుకొని ఉంటాయి. ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో నిర్బంధం ఎక్కువైనప్పుడు షెల్టర్ పర్పస్లా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ పోయి ఈ 2 దళాల మీద ఆధారపడేటోళ్ళు. మేము 15 days తర్వాత మళ్ళీ దళం టైం వచ్చింది. దళంలో పోయే క్రమంలో నన్ను ఆపుకొని మిగతా వాళ్ళను దళంలో పంపడం జరిగింది. నువ్వు ఇక్కడనే ఉండాలి, నువ్వు ఈ ప్రాంతంలోనే పనిచేయాలి,
నువ్వు కోల్ బెల్ట్ ఏరియానే ఉండాలని చెప్పి నిర్ణయించి నన్ను ఆపి వాళ్ళని పంపిండు. ఆ నేపథ్యంలో నేను దళాలకు పోకుండా ఇదే కోల్ బెల్ట్ ఆర్గనైజేషన్కి పరిమితం అయిపోయి కోల్ బెల్ట్ ఆర్గనైజేషన్ సికాసా ఆర్గనైజేషన్లో పనిచేయడం అనేది జరిగింది. ఓకే. దాదాపుగా నేను 91 నుంచి 96 వరకు 96 లాస్ట్ వరకు అంటే 6 ఇయర్స్ బెల్లంపల్లి టౌన్ ఆర్గనైజర్గా పనిచేసాను. కానీ పోలీసులకు తెలియదు. నా కోసం ప్రతిరోజు ఒక 100 మంది పోలీసులు స్పెషల్లీ నన్ను పట్టుకోవడానికి నన్ను చంపడానికి 100 మంది పోలీసులు, వాళ్ళకి బైక్స్, వెపన్స్. ఇక వాళ్ళది అప్పుడు పోలీస్ వ్యవస్థ చాలా బలంగా ఉండే కదా. బారాకునిమాఫ్ వాళ్ళు ఏం చేసినా వాళ్ళకేం పట్టించుకునే ఆఫీసర్ లేకపోయేది. వాళ్ళు ఏం చెప్తే అదే ఫైనల్ కదా. అప్పుడు కింద పోలీస్ కొంతమంది ఇన్ఫార్మర్ నెట్వర్క్ వాళ్ళు ఏం చెప్తే అదే నెట్వర్క్ ఫైనల్గా ఉండేది కాబట్టి చాలా చేసింది. ఆ టైంలో చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఉన్నారు. ఆ బెల్లంపల్లిలో చేసిన ఆ టైంలో నేను ఉన్న టైంలో చేసిన ఆఫీసర్లు ఇప్పుడు చాలా పెద్ద పోస్టులలో ఉన్నారు. కానీ అప్పట్లో ఒక టాక్ కూడా ఉండేదండి. ఫస్ట్ వచ్చిన అడిషనల్ ఎస్పీ అంటే ఐపీఎస్లో రాగానే ఫస్ట్ పోస్టింగ్ బెల్లంపల్లి ఇచ్చేవారు. ఎందుకంటే అక్కడ బాగా ఎఫెక్ట్ ఉంది. అక్కడ ఫస్ట్ పోస్టింగ్ అయితే ట్రైనింగ్ బాగుంటుంది, వాళ్ళకి ఫ్యూచర్లో బాగుంటుంది. వస్తున్నట్టు ఫస్ట్ టార్గెట్ కూడా మనల్ని చేసేది కామన్. అంటే కొంతమంది ఆఫీసర్లు అయితే అంటే డిస్కషన్లో అంటే తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత పోలీసు మిత్రులు కొంతమంది వాళ్ళు చెప్పింది. కానీ నేను లోపల ఉన్నప్పుడు కూడా ఇట్లా అనుకుంటాను, పోలీసు ఏమనుకుంటాను, అరే మనము ప్రభుత్వ ఉద్యోగులము 2 ఇయర్స్ సర్వీస్ చేస్తాం, ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తే 6 ఇయర్స్ ఒకటే దగ్గర ఉంటాను, మనం ఏం చేయలేకపోతున్నాం, మనం గొప్పనా అతను గొప్పనా అనే ప్రశ్న వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్న అని చెప్పి కొంతమంది పోలీసు గ్రౌండ్లో పబ్లిక్ సపోర్ట్ ఆ విధంగా ఉంది కదా. అప్పుడు పబ్లిక్ సపోర్ట్ ఉండేది. అంటే చాలా సికాసకి ఏంటంటే కార్మిక క్షేత్రంలో చాలా సమస్యలు పరిష్కరించింది. కార్మికుల కోసం చాలా డిమాండ్లను, హక్కులను సాధించి పెట్టింది సికాసా. సో ఆ నేపథ్యంలో చాలా సపోర్ట్ చేసింది. అంటే నాకు 6 సంవత్సరాలు నేను ఒకే ప్రాంతంలో ఒక బెల్లంపల్లి టౌన్లో అంటే రేడియేషన్ చూసుకుంటే మొత్తం వితిన్ ది ఒక 4 కిలోమీటర్స్ రేడియేషన్లో నేను నా కోసం నిత్యం 100 మంది పోలీసులు ఎత్తుకుని నేను దొరకకుండా నన్ను కాపాడుకున్నారంటే దట్ ఈజ్ పబ్లిక్ అప్పుడున్న సపోర్ట్. అంటే ప్రవీణ్, మీరు 6 సంవత్సరాలు ఒకే ప్రాంతంలో పనిచేస్తానని చెప్తున్నారు పబ్లిక్ సపోర్ట్తో. అటువంటి పబ్లిక్కి మీరు అప్పుడులో మంచి కార్యక్రమం చేశాను, వాళ్ళ సమస్యలు పరిష్కరించాను, ఇప్పటికీ గుర్తుండిపోయే ఒక ఘటన చెప్పగలరు? చాలా ఉన్నాయి. కాంట్రాక్ట్ లేబర్ సింగరేణిలో చాలామంది పనిచేసింది. వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలంటే పెద్ద ఉద్యమం జరిగింది. అందరు పర్మనెంట్ అయింది. ఇలా సింగరేణి కార్మికులుగా వాళ్ళందరూ గుర్తించబడ్డారు. అప్పుడు పర్మనెంట్ అయిన కార్మికులు ఇప్పుడు రిటైర్మెంట్ కావడానికి రెడీలో ఉన్నారు. సింగరేణిలో ఎడ్లబండ్ల కార్మికులు, అట్లాగే మన స్టోర్లో టింబర్ యార్డ్లో పనిచేసినటువంటి కార్మికులు, వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ బేస్ మీద చేసి కాంట్రాక్ట్ బేస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ఒక ఉద్యమం లేపితే ప్రభుత్వం దిగచ్చి వాళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా, సింగరేణి ఉద్యోగస్తులుగా పర్మనెంట్ చేసింది. అంటే ప్రజల కోసం పనిచేశారు అట్లా. రెండోది, సింగరేణి కార్మికులకు వేజ్ బోర్డు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేజ్ బోర్డు ఉంటుంది. ప్రత్యక్షంగా 5వ వేజ్ బోర్డు 6వ వేజ్ బోర్డు జరిగిన సందర్భంలో ప్రత్యక్షంగా సికాసా రోల్ చేసింది. సికాసా చెప్తేనే నీకు భారతదేశంలో ఉన్న బొగ్గు గని కార్మికులకు హక్కులు సాధించి పెట్టిన ఘనత సింగరేణి కార్మికులది. అంటే సింగరేణి కార్మికులకు నమ్మకం, సికాసా చెప్తే మనం సమ్మె చేయాలి, సికాసా కాల్ ఆఫ్ చేయమంటే మనం చేయాలి, సికాసా ఖచ్చితంగా మన కోసం, మన హక్కుల కోసం కొట్లాడుతుందనే ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో సికాసా 55 రోజులు సమ్మెలు చేసి వాళ్ళ హక్కులు సాధించుకున్న సందర్భంలో సికాసా నాయకత్వం వహించింది. అప్పుడు మేము లైవ్ అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి ఉద్యమాలలో ముందుంచి ఈ క్రమంలో ఇక 95, 96, 97 ఇక కొంచెం ఈ పీరియడ్ వస్తున్న క్రమంలో నిర్బంధం చాలా సీరియస్గా పెరుగుతున్న క్రమంలో సేమ్ టైంలో కార్మిక వర్గం మీద కూడా నిర్బంధం పెరిగింది. సికాసా అంటేనే ఇక
ఎన్కౌంటర్లు అంటే సికాస్ అంటే కార్మికులను కూడా చంపిన సందర్భం ఉన్నది, మామూలు కార్మికులను కూడా తీసుకుపోయి చంపిన సందర్భం. దాంతో చాలా అప్సెట్ అవుతుంటే ఆల్టర్నేటివ్ ఆర్గనైజేషన్ చేయాలనే ఆలోచనతో ఏం చేసినామంటే క్రాఫ్ట్ సంఘాలను నిర్మాణం చేయడం జరిగింది సింగరేణిలో. క్రాఫ్ట్ సంఘాల నేనున్న సింగరేణి కార్మికుని, నేను బొగ్గు మోస్తా, నన్ను కోల్ ఫిల్లర్ అంటారు, కోల్ ఫిల్లర్ అసోసియేషన్. అంటే ఇవన్నీ కూడా సికాస్ అనుబంధ సంఘాలే, అనుబంధ సంఘాలు, మనం పెట్టుకున్న కవర్ సంఘాలు. ఓహో. కోల్ ఫిల్లర్ సంఘం, కోల్ ఫిల్లర్ సంఘానికి ఒక వ్యక్తిని నాయకుడిని. ఎన్నైతే ట్రేడ్స్ ఉన్నాయో అన్ని ట్రేడ్స్లను మనము మన సింపతేర్లను సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఆ సంఘాన్ని పెట్టినాం. ఆ సంఘాన్ని పెట్టి అన్ని సంఘాలను కలిపి సాజాక్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కూడా పోలీస్ సాజాకే సికాసే సాజాక్ అని ట్రేస్ అవుట్ చేసింది, నిర్బంధం పెంచింది. ఆ సాజాకను కూడా లేకుండా చేయడం జరిగింది అనుకో. దట్ ఈజ్ అది వేరే విషయం. 6 సంవత్సరాలు బెల్లంపల్లిలో పనిచేసిన 6 సంవత్సరాలు బెల్లంపల్లి, 6 సంవత్సరాలు బెల్లంపల్లిలో పనిచేసిన ప్రవీణ్కి ఒక్కసారి కూడా నాన్నగారు కానీ అమ్మగారిని గుర్తురాలేదు ఇంటికి వెళ్ళాలని కానీ? మీకు ఒక విషయం ఏంటంటే అంటే వాస్తవంగా చెప్పలేదు కానీ నేను 91 అయినా 95లో మా తమ్ముడిని నా కోసం ఎన్కౌంటర్ చేశాను. అంటే ఎన్కౌంటర్ మెయిన్ తీసుకుపోయి కాల్చారా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే తీసుకుపోయి వేరే దగ్గర చంపేసి అదొక ఎన్కౌంటరే. ఆదిలాబాద్ జిల్లా నుంచి నల్గొండ జిల్లా తీసుకుపోయి చంపింది. మీ తమ్ముడికి ఎలాంటి సంబంధం లేదు ఉద్యమంతో? సంబంధం ఏంటంటే వీళ్ళ అన్నతోటో ఇంకా వీళ్ళు వేరే ఎవరితోటో సంబంధాలు పెట్టుకొని ఉన్నాడు అనే భావనతోటి తీసుకుపోయి చంపడం జరిగింది 95లో. ఏం పేరు ఆయన పేరు? రాజు. మరి మీ నాన్నగారు అప్పుడు? మా నాన్నగారు లీగల్గా నేను చెప్పిన కదా, మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్ అని చెప్పి ఎవరైతే పోలీస్ ఈ చర్యకు పూనుకున్నారో వాళ్ళ మీద కోర్టులో కేసు వేయడం జరిగింది. ఐఆర్ ఆఫీసర్ కంప్లైంట్ చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత ఆ కేసు ఏమైనా కూడా మేము కూడా పట్టించుకోలేదు, కానీ మా నాన్న మాత్రం వాళ్ళ మీద పోరాటం చేశాడు. అంటే మీ నాన్నగారు క్రమశిక్షణ, మీకు ఒక భయం క్రియేట్ అవ్వడం, పోలీసుల వేధింపులతో మీరు ఉద్యమంలోకి వెళ్ళారు. మీరు వెళ్ళిన తర్వాత మీ వల్ల మీ తమ్ముడు కూడా బలైపోయారు. అటువంటప్పుడు మీ నాన్నగారిని కలిసి మాట్లాడాలని అనిపించలేదా మీకు? నేను వాస్తవంగా 91 నుంచి 2000 వరకు బయటకు వచ్చేవారు నా కుటుంబాన్ని కలవలేదు. నేను బయటకు వచ్చినాకనే నా కుటుంబాన్ని కలిసిన. మీకు ఇంకొక విషయం ఏంటంటే మా తమ్ముడే కాదు, మా బ్లడ్ రిలేషన్లో మా మేనమామలు ఇద్దరు కూడా ఎన్కౌంటర్లు చనిపోయాడు. అయ్యో. మా అమ్మ తమ్ముళ్ళు కూడా ఇద్దరు కూడా వాళ్ళకి మీ రిలేషనేనా లేదంటే ఉద్యమంతో? వాళ్ళు కూడా ఉద్యమంతో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఉద్యమంలో చాలా కీలకమైన పాత్ర వహించినటువంటి వ్యక్తులు. వాళ్ళ పేర్లు? వాళ్ళు కూడా మా కోల్బెల్ట్ ప్రాంతంలోనే రామకృష్ణపురం అనే ఊరుకు ఆర్గనైజర్గా ఉండే రామకృష్ణ అని చెప్పి తనను 93లో ఎన్కౌంటర్లో చేయడం జరిగింది. ఇంకొక అతన్ని ఇదే హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఇదే హైదరాబాద్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో ఉమేష్ చంద్ర గారి యాక్షన్ జరిగిన తర్వాత ఆ యాక్షన్ టీంలో ప్రధాన భూమిక పోషించిన ఏదైతే టీం ఉన్నదో ఆ టీం అందరినీ ట్రేస్ అవుట్ చేసి పోలీసు ఎన్కౌంటర్ చేసింది. ఏం పేరు ఆయన పేరు? లక్ష్మీనారాయణ. అచ్చా, కుక్కటిపల్లి వివేకానంద కాలం ట్రాక్ చేసుకుంటూ వచ్చి శ్రీనివాస్ నగర్లో ఎన్కౌంటర్ అయింది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అని చెప్పారు. టాటా సుమోలో ఆటోలో వస్తున్నప్పుడు. అచ్చా, అందులో మీ మామగారా? మా మామగారు. అయ్యో, అది ఈవినింగ్ టైంలో వివేకానంద కాలం నుంచి ఆటోలు వస్తున్నప్పుడు పోలీసులు వెనక్కి ట్రేస్ అయ్యి అమీర్పేట దగ్గరలో ఫైర్ అయింది. జరిగింది. అంటే కరెక్ట్ అయిన ప్లేస్ తెలియదు. కాకపోతే శ్రీనివాస్ నగర్ వెస్ట్. అప్పుడు ఆ టీం వాస్తవంగా అప్పుడున్న పీపుల్స్ పవర్ పార్టీ ఏర్పాటు చేసిన యాక్షన్ టీంలో తను ఒక మెంబర్. కానీ అప్పుడు మీరు బయటకు వచ్చినట్లున్నారు లోపల. కానీ తెలుసా ఇది ఉమేష్ చంద్ర చంపింది మీ మేనమామ అని? యాక్షన్ టీంలో ఈయన మెంబర్ అని అంటే వాస్తవంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది. ఎటు పోతానంటే వీళ్ళు వేరే పని మీద పోతానని చెప్పిన, అంటే వాస్తవంగా చెప్పరు కదా, వీళ్ళు వేరే పని మీద పోతానని చెప్పి చెప్పడం జరిగింది.
ఈ వేరే పని మీద అంటే వాటికి అవసరాలు అనేకం ఉంటాయి, ఎక్కడికొక్కడ పంపుతారు కదా, ఎవరు కూడా మళ్ళీ ఎందుకు పోతున్నాం ఏంటిది అని కూడా అడగడానికి అవకాశం లేదు, ఉండదు, అవసరం కూడా ఉండదు కాబట్టి అడగకూడదు కాబట్టి ఎప్పుడైతే యాక్షన్ టీంలో వీళ్ళిద్దరు ఎన్కౌంటర్ అయ్యారో అప్పుడు మాకు పార్టీ డిక్లేర్ చేసింది మా యాక్షన్ టీం సభ్యులుగా వీళ్ళను చంపడం జరిగింది అన్నప్పుడు మాకు అప్పుడు తెలిసింది. అప్పటిదాకా వీళ్ళు యాక్షన్ టీంలో మెంబర్లు ఉన్నారనే సంగతి మాకు కూడా తెలియదు. వీళ్ళ అవసరాల రీత్యా ఎటు పంపుతానో అనుకున్నాం కానీ తెలియదు. ఒక అతన్ని తీసుకొచ్చి పెద్దపల్లి దగ్గర ఎన్కౌంటర్ చేసిండు. ఇక్కడ హైదరాబాద్లో జరిగిన 3 ఎన్కౌంటర్లో తను ఒక లక్ష్మీనారాయణ ఒకరు. ఇది ఎన్కౌంటర్ గుర్తుందండి. ఆటోలో తీసుకొని వస్తున్నప్పుడు వెనక నుంచి సుమోలో ఫాలో అవ్వడం, అమీర్పేట దగ్గరలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవ్వడం, ఆ ఫైర్లో 3 చనిపోయారు. ఆ 3లో మీ మామగారు, మీ మేనమామగారు. మా మేనమామగారు. ఓకే. మీరు 96 వరకు ఉన్నప్పుడు మీ ఇంటికి వెళ్ళలేదు, బయటకు వచ్చే వరకు అని చెప్తున్నారు. కానీ 91 నుంచి 96 వరకు ప్రవీణ్ బెల్లంపల్లిలో పోలీసుల మీద దాడులు కూడా చేశారట కదా. నేను 2001 వరకు నేను ప్రత్యక్షంగా 8 ఎన్కౌంటర్లకి వెళ్ళి తప్పించుకున్నాను. నా మీద జరిగిన దాడిలో నేను 8 ఎన్కౌంటర్లకి వెళ్ళి తప్పించుకోవడం జరిగింది, ప్రత్యేక డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఫైరింగ్లో. సో అట్లా తప్పించుకోవడానికి గల కారణం కూడా ఏంటంటే అర్బన్ గెరిల్లా వార్ ఏదైతుందో కోల్బెల్ట్ ఏరియా నుంచి నేను ఒక్కనే ట్రైన్ అప్ అయినా. 45 డేస్ చాలా కఠోరమైన ట్రైనింగ్. నీకు ఇప్పుడు ఏదైతే బ్లాక్ కమాండోకి ఇస్తారో ట్రైనింగ్, అట్లాంటి ట్రైనింగ్ నేను ట్రైన్ చేసిన. సో నాకు అది చాలా ఉపయోగపడ్డది. నేను ఎలాగిస్తారా ట్రైనింగ్, గెరిల్లా ట్రైనింగ్ నాకు మా ఆదిలాబాద్ జిల్లాలోనే ఇచ్చిండు. సో అప్పుడే అంటే ఏ విధంగా ఇస్తారంటారు? అది యాక్చువల్గా కఠినమైన ట్రైనింగ్ అనే విషయం తెలుసు. సేమ్ డిటో మనకి ఏదైతే పోలీస్ ట్రైనింగ్లో ఏవైతే ఎక్విప్మెంట్స్ వాడతారో అట్లాంటివి అక్కడ కూడా కొండలు ఎక్కించడం, సేమ్ అట్లనే కొండలు ఎక్కేయడం, ఫారెస్ట్లో ఉరకడం, గ్రౌండ్ ఎవ్రీథింగ్. పోలీస్ ఎక్కడైతే పోలీస్ ట్రైనింగ్ కమాండో ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందో ఈ ట్రైనింగ్ ఉంటుంది సేమ్. అంటే ఆ ట్రైనింగ్ ఇక్కడ మీకు 6 ఎన్కౌంటర్లో మిస్ కావడం. నాకు 6 ఎన్కౌంటర్లో నేను తప్పించుకోవడానికి, యాక్టివ్ రోల్ చేయడానికి నాకు ఉపయోగపడ్డది. ఒక్కటి చెప్పండి, బాగా లైవ్ ఉన్నది మీకు గుర్తుండిపోయింది 6లో. నేను ఒకటి కాదు 2 చెప్తా. నెంబర్ 1, నేను మా సురేష్, ఇప్పుడు ఎవరైతే మా నాయకుడు ఉన్నారో, ఇద్దరం కలిసి బెల్లంపల్లి టౌన్లోనే ఒక ప్రాంతంలో మాట్లాడుకొని తను నడుచుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. నేను సైకిల్ మీద వస్తున్నా. అంటే టౌన్స్ అంటే సైకిల్ మీద నడిచి ఇట్లా తిరుగుతుంటాం కదా. వాస్తవంగా నేను పోలీసు తెలియదు, నా ఐడెంటిఫికేషన్ లేదు. నేను వస్తున్న క్రమంలో కరెంటివ్ లేదు ఆ బస్తీలో. యాదృచ్ఛికంగా ఇప్పుడు నేను అదే బస్తీలో ఉంటాను, అదే స్ట్రీట్లో ఉంటాను, అదే లైన్లో ఉంటాను. అదే సేమ్ లైన్లో ఆ ఎర్జికు రాగానే ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు నాకు ఇట్లా క్రాష్ అయిన తర్వాత నేను మా మిత్రుడు, ఒక మిత్రుడు ఉండే, తనే కావచ్చు అనుకొని నేను సైకిల్ ఇట్లా కొంచెం ముందుకు పోయిన తర్వాత నేను ఇట్లా జస్ట్ వెనక్కి తిరిగి చూసి సైకిల్ దొక్కుతున్నా. వాళ్ళు ఇమ్మీడియట్లీ కొంచెం నాకు ఒక 10 అడుగుల దూరం పోయిన వాళ్ళు ఇమ్మీడియట్లీ యూటర్న్ తీసుకొని ఉరికి రావడం జరిగింది. నాకు అప్పటికే డౌట్ వచ్చింది, ఎవరు ఉరికేస్తారు, మన మిత్రుడు అయితే పిలుస్తాడు, ఉరికేస్తానంటే నేను శత్రువే అనుకొని కొంచెం సైకిల్ స్పీడ్ దొక్కే క్రమంలో నా సైకిల్ కింద పడేది. నేను పెద్ద మూరిలో పడిపోయాను. లక్కీలో ఏంటంటే నా దగ్గర 38 రివల్వర్ ఉండేది. నేను చాలా హ్యాండిల్ చేసిన దాంట్లో వెపన్ 38. చాలా సందర్భంలో నాకు ఒక్కరోజు కూడా నాకు అది ఏ సందర్భంలో కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు, నా ప్రాణాలను కాపాడేది. నేను ఇట్లా పడడమే బొక్కబోర్ల పడకుండా ఆ మోర్లో ఇట్లా పడిపోవడంతో నాకు కరెక్ట్గా నా వెపన్ ఇక్కడే ఉన్నది కాబట్టి నేను ఇట్లా తీయగలిగిన. నేను ఇట్లా పట్టడానికి ఇట్లా చెయ్యికి ఇట్లా పెట్టిను, కొట్టగానే 3 రౌండ్లు తనకు పడ్డాయి, ఆయన పడిపోయాడు. ఇంకొక అతను వైట్ షర్టు జిన్ పాయింట్ ఉన్నది, అతను కొట్టగానే అతను వెళ్ళిపోయాడు. నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయినా. చనిపోయారు ఎవరైనా? అయితే అక్కడ ఒక గన్మెన్, ఎస్ఐ గన్మెన్, అతను ఇప్పుడు
ఎస్ఐ గన్మెన్ ఇంజూర్ అయినాయి, 3 bullets తగిలినాయి. ఆ ఎస్ఐ గారు ఇప్పుడు డిఎస్పీ ర్యాంకు, అడిషనల్ ఎస్పీ ర్యాంకులో ఉన్నాడు. అంటే అక్కడ మీరు ఎస్కేప్ అయ్యారు కానీ వాళ్ళకి ఇంకా వాళ్ళు ఇంజూర్ రైట్. అయిపోయింది. అదొకటి నెంబర్ 1. అంటే దీని పర్యావసనం వాళ్ళు ఏమైనా రివెంజ్ తీసుకోలేదా? తీసుకో మీరు ఐడెంటిఫై అయ్యారు కదా. నేను ఐడెంటిఫై అంటే ఇక వాళ్ళకి మనం ఫైర్ చేసి మనం వెళ్ళి ఎస్కేప్ కానీ అయిపోయి వాళ్ళు ఎవరు మిమ్మల్ని గుర్తుపట్టలేదు. పట్టలేదు, చీకటి కదా. ఫైర్ చేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయినా. వాళ్ళ నేపథ్యం, వాళ్ళ పని, వాళ్ళ తర్వాత ఆ వెపన్ స్టక్ అయిందని అదైంది ఇదని ఏదో జరిగిపోయింది కదా. నెక్స్ట్ డే పేపర్లో ఏమైనా వచ్చింది? ఎస్కేప్, పోలీసుల మీద కాల్పులు జరిపి ఎస్కేప్ అయిన ప్రవీణ్ సో అండ్ సో అని చెప్పి వచ్చేసింది. అంటే మనమే వాళ్ళకి అప్పటికే తెలియదు కదా. అయితే తెలవడానికి స్కోప్ ఏమైందంటే నా జేబులో ఒక చిన్న సిటిజన్ కంపెనీ ఒకటి స్మార్ట్ అప్పుడు మనకు క్యాల్కులేటర్ ఉండేది. అవును, చిన్నవి ఉంటాయి, చిన్నది, చిన్న ప్యాకెట్స్. అవును, దాంట్లో మనం ఫోన్ నెంబర్లు కూడా ఫీడ్ చేసుకోవడానికి స్కోప్ ఉండేది. అవును, అది ఒకటి నేను తెప్పించుకున్నాం, మాకెవరో తీసుకొచ్చి ఇచ్చిండ్రు. దాంట్లో మనం సీక్రెట్గా ఉంటుంది కదా, అది ఇంకొకరు ఓపెన్ చేయడానికి ఛాన్స్ లేదు. సో మనం అప్పుడు ల్యాండ్ ఫోన్స్ కదా, మనం ఏదైనా కోడ్ భాషలో నేను ల్యాండ్ ఫోన్లు అన్నీ ఫీడ్ చేసుకొని నేను లాక్ చేసేది. దానికి వెనక సైడు చిన్న పిన్ తోటి ఇట్లా ఒత్తితేనే అది రిమూవ్ అయ్యే సిస్టమ్ ఉండేది. నేను అట్లా దాన్ని సెట్ చేసుకున్నా. కొంచెం నేను టెక్నాలజీ మీద నాకు కొంచెం ఉండే, ఇప్పటి కూడా ఉన్నది అనుకో, అప్పుడే ఉండే. అది పెట్టుకుంటే అది దొరికింది. వాళ్ళకు దొరికితే దాన్ని చాలా పెద్ద పేపర్లో పెద్ద హైలైట్ చేసేసినాడు. ఇక అధునాతనమైన టెక్నాలజీ వాడతాను, వీళ్ళ దగ్గర ఇట్లాంటిది ఉండేది, దీంట్లో ఏం లేదు సీక్రెట్ అట్లా ఇట్లా అని చెప్పి ఇక చాలా వాడింది. అప్పుడు తర్వాత అది కొంచెం మళ్ళీ డీకోడ్ చేసుకున్న తర్వాత అది మనమే అనేది వాళ్ళకి తెలిసిపోయింది. ఇంకోటి ఏంటంటే మనం సైకిల్ కూడా వాడతామనే విషయం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే అదొకటే కాదు, దానికంటే 3-4 సార్లు కూడా జరిగిన ఫైరింగ్లో కూడా నా సైకిల్ నా దగ్గరికి వెళ్ళి మిస్ అవ్వడం జరిగింది. అవి కూడా వాళ్ళను ట్రేస్ అవుట్ చేసుకొని మనమే అని చెప్పి అనుకోవడం జరిగింది. ఇక ఇంకొకటి అది చాలా పెద్ద, ఇప్పుడు ఏదైతే మా రమాకాంత్ అప్పుడున్న రమాకాంత్ ఎన్కౌంటర్ అయిందో సిసి నస్పూర్లో, అది స్లాబ్ కోటర్. వెనకకెళ్ళి లాక్ చేసేసిండు, ముంగట డోర్ మాత్రమే వాళ్ళ కబ్జాలో ఉంచుకున్నారు పోలీస్. ఆ ముందు నుంచి ఎంటర్ అయ్యే క్రమంలోనే ఈయన కొంచెం డేర్ చేసి కొడితే ముందు నుంచి వచ్చిన సిఐ గారు చనిపోవడం జరిగింది. ఆ కిటికీ విండోలోకి వెళ్ళి కొడితే ఒక కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది. ఎక్కడ? సిసి నస్పూర్లో. నేను ఇదెందుకు చెప్తున్నా అంటే ఆ కోటర్ ఏదైతే కోటర్ ఉంటే సింగరేణి కోల్ బెల్ట్ అంతా కోటర్స్ అంతా కార్మికులు సేమ్ ఉంటాయి కదా. పోలీసు లాస్ట్కి ఏం చేసిందంటే ఇక మనం వీళ్ళకి పోయేటట్లేము, మన స్లాబ్కు హోల్ వేసేసి పెట్రోల్ పోసి ఎంట పెడదామని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళు ఆ ఆఫీసర్స్ అందరూ నిర్ణయాలు తీసుకొని చేసేసారు. అప్పుడు జరిగిపోయింది అది అంతా. సేమ్ అట్లాంటి కోటర్లోనే మేము గోలేటి టౌన్షిప్లో చిక్కిపోయినాం. అయ్యో, 7 o'clock మనకు DD8 వార్తలు. మాకు కమ్యూనికేషన్ వ్యవస్థ ఏంది, పేపరు, టీవీలో DD8 వార్తలు, లేదు రేడియో చిన్న రేడియో ఉండేది, సోనీ రేడియో చిన్నది, ఒకటి జేబులో పెట్టుకునేదిగా, అది పెట్టుకొని రోజు వార్తలు వినేటోళ్ళం. ఈ క్రమంలో ఏమైందంటే మేము కరెక్ట్గా 7 అవుతుంది, భోజనాలు మేము ఆ ఇంట్లో 3 ఉన్నాం. నేను, నాతో పాటుకో ఇంకో వినోద్ అనే DCM, ఇంకొక జగదీష్ అనే మిత్రుడు, మేము 3 ఉన్నాం. ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి మమ్మల్ని గెలవడానికి వచ్చిన ఇంకొక కార్మికుడు, మొత్తం 5 ఉన్నాం. ఆ ఇంటికి సంబంధించిన కార్మికుని భార్య రాఖీ కట్టడానికి వాళ్ళ అన్నోళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె లేదు. సో మేమే ఆయన వండుకున్నాం, తిందామని చెప్పి 7 అవుతుంది. ఇట్లా వార్తలు పెట్టినాం. ఎవరో డోర్ కొడతాను, డోర్ కొట్టిన సౌండ్ అయిన వల్ల నేను అన్న ఎవరో డోర్ కొడతాను మెల్లగా చూడు అని చెప్పిన. ఈ క్రమంలో ఏమైందంటే మాతోటి మమ్మల్ని గెలవనీకి వచ్చిన ఆయన కూడా ఉన్నాడు. అతను వెనక పోయి ప్లేట్స్ కడుగుతాడు, తినడానికి ప్లేట్లు కడగడానికి తీసుకొని రావడానికి ఆయన ప్లేట్లు కడతాడు. ఈ లోపల ఈ వాతావరణం అంతా ఆయన అక్కడి నుంచి గమనిస్తాడు. ఎవరో తలుపు కొట్టుతాను, నువ్వు చూడుకో అని నేను చెప్పడము ఇదంతా ఈయన గమనిస్తుండు. ఈ పోయి ఈయన తలుపు కడిగి పోయి ఎవరు అని తను పిలవడం జరిగింది. ఎవరు అని పిలిస్తే అట్నుంచి రెస్పాండ్ లేదు. నేనేం చేసిన, నేను లుంగి మిన్నా, నేను దన్నమంటే వెంటనే ప్యాంట్ వేసేసుకొని షర్ట్ వేసుకొని నా వెపన్ చేసేసుకొని నేను దాన్ని ఒకసారి సిలిండర్ ఇట్లా టైట్ చేసి, నేను ఆల్రెడీ శిక్షణలో ఉన్నా కదా, అది ఒకసారి సిలిండర్ ఫైర్లో లూజ్ అయితే నీకు స్టక్ అయిపోతుంది, వెపన్ నీకు పని చేయదు. ఇక
సిలిండర్ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ దాంట్లో టైట్ చేసి కథ వేసి పెట్టుకొని డోర్ తీ అని చెప్పిన. డోర్ తీస్తే వాళ్ళ డోర్ లాకే అటు డోర్ దిక్కు అటు సైడ్ డోర్ పెట్టేసారు. సో ఆ డోర్ పెట్టేసిండు. ఈ కన్ఫ్యూజన్ అంతా జరిగే క్రమంలోనే ఆ వెనుక ఉన్న తను ఉరికొచ్చేసి వంట రూమ్లో వచ్చి తలుపు పెట్టుకున్నాడు. అయ్యో. మేము తలుపు కొట్టి ఏంటిది అంటే పక్కన ఇంట్లో ఎస్ఐ రెబ్బన్ ఎస్ఐ కనబడ్డాడు నాకు. ఆయన ఏం చేసిండంటే ఈ వాతావరణం చూసి ఆ గోడ దునికిపోదామని ఎక్కే వరకు ఎస్ఐను వాళ్ళంతా పోలీస్ పక్కింట్లో ఉన్నారు. మా పరిస్థితి ఏంటంటే దునికితే పక్కింట్లోనే దునకాలి, ముంగడికి వెళ్ళి పోవడానికి స్కోప్ లేదు. వెనుక గల్మ మా చేతిలో ఉంది, చుట్టూ కాంపౌండ్ ఉన్నది. ఆ కాంపౌండ్ అవతల పోలీస్ కనబడుతుంది. అనివార్యంగా మేము ఆ కనబడే పోలీస్ దగ్గర పోలేము, అటు స్కోప్ లేదు. ఆ పక్కింట్లోనే దునకాలి. ఆ పక్కింట్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకొక ఇల్లు దునికిపోతేనే మేము ఎస్కేప్ అవుతాం. మా వినోద్ డీసీఎం గారు వెంటనే నువ్వు ఫైర్ చేసుకుంటా ఫస్ట్ బయటికి వెళ్ళని చెప్పి అన్నాడు. ఒక నిర్ణయం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ ఉంటే సిసి నస్పూర్ రమాకాంతన తిరంగా అయిపోతాం, చస్తే అందరం చేస్తాం. ఒకవేళ ఫైరింగ్ చేసుకుంటూ పోతే ఎవరో ఒకరం బతుకుతాం అని చెప్పి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో నిర్ణయం తీసుకున్నాం. తీసుకున్న తడువే చెప్పేసి ఆయన డీసీఎం కాబట్టి నేను అప్పటికి ఇంకా డీసీఎం కాలే. డీసీఎం కాబట్టి ఆయన ఏం చెప్పినట్టు నువ్వు వెంటనే నువ్వు ఫస్ట్ ఫైరింగ్ చేసుకుని నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పినాను. బయటికి వెళ్ళిపోవనగానే నేను ఏమాత్రం ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా వెపన్ పట్టుకుని వచ్చి నేను బయట డోర్ దగ్గర నిల్చొని ఉన్నా. నిల్చొని ఆ గోడ మీద ఉన్న వ్యక్తిని ఇట్లా టార్గెట్ చేసే క్రమంలోనే ఈ డోర్కు టార్గెట్ చేస్తూ ఇంకొక దీనికి ఆపోజిట్లో ఒక బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూమ్ మీద ప్రౌన్ పొజిషన్లో AK-47 పట్టుకొని ఇట్లా కొట్టడానికి అప్పుడే ఇట్లా చెట్టు ఇట్లా దాని మీద దానిమ్మ పండు చెట్టు ఉండే, ఆ చెట్టుని ఇట్లా జరుపుతుండు. నాకు అతను ఆ చెట్టు జరిపే కనబడగానే నేను ఫస్ట్ ఫైరింగ్ ఆయన మీద చేయగానే వాళ్ళు మన గెరిలలో ట్రైనింగ్లో ఉంటుంది కదా, షౌట్ అనేది చాలా కీలకమైనది యుద్ధంలో. మేమున్నది ముగ్గురం. ఆ షౌట్కి మొత్తం సినిమా చూపించిన వాళ్ళకు. నేను ఫైర్ చేసుకుంటా షౌట్ చేసుకుంటా ఎక్కడైతే ఎస్ఐ పక్క ఇంట్లో ఉన్నాడో అని ఆయన చెప్పిండో అదే గోడ ఎక్కడంతో తను నాకు పోలీస్ కనబడేది. ఇట్లా గోడ ఎక్కడితోటే నేను అదంతా ఒక సినిమా తినగానే జరిగిపోయింది. కొట్టంగానే వాళ్ళు వెళ్ళి డోర్లు వేసేసుకున్నారు. అదే ఇంట్లో దొరికినాం. మళ్ళీ నెక్స్ట్ గోడ దునికేసాం. నా వెనుకనే వీళ్ళు ముగ్గురు వచ్చేసాం. ఫటాఫట్ నేను ఒక 5 బుల్లెట్లు ఫైర్ చేసిన. నా వెనుక వచ్చిన 2 బుల్లెట్లు ఫైర్ చేసి 3 బుల్లెట్లు ఫైర్ చేసిండు. మేము జస్ట్ కొంచెం ఆ లైన్కి ఇట్లా వచ్చేసి మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ బుల్లెట్లు లోడ్ చేసుకొని మెల్లమెల్ల నడుచుకుంటూ సపరేట్గా వచ్చేసినాం. మేము ఒక 100 మీటర్స్ పోయిన తర్వాత పోలీస్ ఫైరింగ్ స్టార్ట్ చేసింది. మేము ఆ ఫైరింగ్లో ఏమనుకున్నామంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు చచ్చిపోయారు అనుకున్నాం కానీ మేము వెంటనే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ మేము వేరే దగ్గరికి పోయి టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ చాలా అలర్ట్ చేసి మీకు ఇబ్బంది అవుతుంది, మీకు ప్రాణాలు మీకు వాళ్ళని బాగా థ్రెడ్ చేస్తే వాళ్ళు ఆ రాత్రి పోయి అక్కడ ఆ ఎన్కౌంటర్ జరిగినటువంటి ఇంటికాడ ఏమైతే మేమైతే ఎస్కేప్ అయినామో ఇంటికాడ పోయి పోలీస్ తోటి మాట్లాడి చేసి ఆ ఇద్దరికి ఏం కాకుండా వాళ్ళను తెల్లారుజామున అరెస్ట్ చేసి తీసుకుపోయే పరిస్థితి తీసుకొచ్చాడు. అంటే మేము అక్కడ ఎస్కేప్ అవుతూనే వీళ్ళని కూడా సేవ్ చేయడం జరిగింది. అంటే మీరు ఒకవేళ చేయడం మాత్రం వాళ్ళిద్దరు అప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏం నిర్ణయం తీసుకున్నట్టు. అంటే వీళ్ళిద్దరికి ఏం జరిగింది? మీరు ఇద్దరి మీద ఫైన్ చేసి ఒక దానిమ్మ చెట్ల మీద ఉన్న వ్యక్తికి ఒక ఎస్ఐ వాళ్ళు ఇంజ్యూర్డ్ కాలేదు. కానీ దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేసింది పోలీస్. ఆ ఆపరేషన్ మీద ఎక్కడ ఫెయిల్యూర్ అయినాం మనం. అంటే అంత మంచి అవకాశం నీకు రాదు కదా. అసలు పై క్లోజ్ ఉంది, ఇటు క్లోజ్, ఇది ఒక డోరు, అక్కడ మొత్తం ఉన్నారు 35 మెంబర్స్. రూఫ్ మీద ఉన్నారు 35 మంది ఉన్నారు. మేము ముగ్గురమే ఉన్నాం. 35 మంది. ఆ ఇంట్లో ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసింది పోలీస్ డైరెక్ట్గా. మళ్ళీ రేపేమన్నా ఇట్లాంటివి జరిగినప్పుడు ఎట్లా ఎస్కేప్ అయ్యింది ఎట్లా అనేది చిన్న సింపుల్ లాజిక్. అసలు ఆ చిన్న ఆయన మీద ఎక్కితే ఇట్లా గల్మలు ఉంటే మేము వెళ్తే కొడితే కథం అయిపోయే పరిస్థితి కదా. అంటే అప్పుడున్న ఆపరేషన్ చేసే ఆ లీడ్ చేసే ఆఫీసర్ ఎవరో కరెక్ట్గా చేయక ఫెయిల్యూర్ అయినామని చెప్పి వాళ్ళ దాంట్లో వాళ్ళకేదో పోలీస్ మెమోలు ఏదో ఇచ్చుకున్నారని చెప్పి బయట తర్వాత ప్రచారం జరిగింది. మేమైతే ఆ సందర్భంలో ఎస్కేప్ కావడం జరిగింది.
ఇక అట్లా చాలా ఉన్నాయి. సార్ 2 ఇన్సిడెంట్ చెప్పారు, ఇంకొకటి ఇంకొకటి 98లో అప్పుడు గోలేటి టౌన్షిప్లో సిఐఎస్ఎఫ్ క్యాంప్, కోల్బెల్ట్ ఏరియాలో సింగరేణి కాబట్టి సిఐఎస్ఎఫ్ వాళ్ళను సెక్యూరిటీగా వాళ్ళను ఇండస్ట్రీ ఫోర్స్ కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగింది. ఆ 98లో అక్కడ వెపన్స్ ఉన్నాయి, ఆ వెపన్స్ను మనం తీసుకురావాలి, పట్టుకపోవాలి, దాడి చేసి క్యాంప్ మీద అని చెప్పి పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. దాని నిర్ణయంలో భాగంగా ఒక 5 రోజులు రెక్కి చేయడం జరిగింది. ఏది ఆ క్యాంపును 5 రోజులు రెక్కి చేసిన తర్వాత ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే వెపన్స్ ఉన్నాయి, రికవర్ చేసుకోవచ్చు, వాళ్ళ సంఖ్య కూడా ఇంత ఉన్నది, వాళ్ళు డ్యూటీ అవర్స్ ఈ టైంలో ఇట్లా పోతుందని చెప్పి ప్రత్యక్షంగా నిర్ణయించుకున్న తర్వాత ఆ సందర్భంలో నిర్ణయించుకొని దాని మీద దాడి చేస్తే వాస్తవంగా ఆ రోజు వెపన్స్ దొరకలేదు. అంటే దాటికి వెళ్ళే ముందు అక్కడ 70 వెపన్స్ ఉన్నాయి అని 5 రోజులు రెక్కి వేస్తున్నారు. వెళ్ళే ముందు ఒక నిర్ణయం తీసుకుంటారు కదా జనరల్గా. వెపన్స్ కోసం వెళ్ళినప్పుడు వెపన్స్ టార్గెట్ చేసుకుంటారా, లేదా అక్కడ అడ్డుకున్న సెంట్రీస్ కానీ లేదంటే అక్కడున్న పోలీస్ ఆఫీసర్ని చంపాలనే ఉద్దేశం ఉంటుందా? ఉండదు, అది తప్పు. ఎప్పుడైతే ఆ సందర్భంలో దురదృష్టకరమైన ఒక సంఘటన జరిగింది వాస్తవంగా, దాని మీద ప్రతి విమర్శ కూడా చేసుకోవడం జరిగింది. ఎవరైతే దాడి చేసే క్రమంలో ఆయుధం ఎక్కుపెట్టి మన మీద ఫైర్ చేసినప్పుడు మాత్రమే అటువంటి వ్యక్తుల మీద మనం ఫైర్ చేస్తే చనిపోతే మనం అనివార్యంగా మనం ఏం చేయలేం తప్ప, నిరాయుధుడై ఉన్న వ్యక్తిని మనం ఎట్టు పరిస్థితుల్లో చంపద్దు అని చెప్పి ఆ దాడికి ముందే అనుకొని పోవడం జరిగింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే దురదృష్టవశాత్తు ఒక మిత్రుడు నిరాయుధుడు అయినటువంటి ఒక వ్యక్తిని మీద ఫైర్ చేయడంతో తను చనిపోవడం జరిగింది. దాని మీద ఆయుధాలు దొరకకపోయినప్పటికీ కూడా దాని మీద రివ్యూ మీటింగ్లో తను చేసిన పొరపాటును ఆయన విమర్శగా చేసుకోవడం జరిగింది. దాని మీద పార్టీ ఏమైనా నిర్ణయం తీసుకుందా, క్రమశిక్షణ చర్య ఏమైనా? ఇక తను తప్పుగా భావించి నేను అనుకోకుండా తక్కువని నాకు థర్డ్ పర్సన్ కొట్టిండు. ఓహో, ఫస్ట్ పర్సనే కొట్టాలి, కొడితే ఎట్లా కొట్టాలి? ఫస్ట్ పర్సన్ అలాగ వెపన్ ఉంటే ఫస్ట్ పర్సన్కే తగులుతుంది కదా. అవును, ఫస్ట్ పర్సన్ అయిపోయింది, సెకండ్ పర్సన్ అయిపోయింది, థర్డ్ పర్సన్ కొట్టిండు. ఆయన ఏ ఉద్దేశంతో కొట్టిండో ఎవరికి అర్థం కాలేదు. తను మెల్లగా వచ్చి మీరు చెప్పరా వెపన్స్ ఎక్కడ ఉన్నాయి, చెప్పురు ఇక్కడ చచ్చిపోయాను, నేను చంపేసినాం అది అని చెప్పి అంటుండు. ఆర్డినరీ క్యాండిడేట్ ఏం కాదు ఆయన, మరి కొట్టినా కూడా చాలా పెద్ద లీడర్షిప్లు ఉన్న క్యాండిడేటే, మంచి మిలిటరీ మీద పట్టున్న నాయకుడే. ఎవరైనా సో ఆ మిత్రుడు కూడా చనిపోవడం జరిగింది. అతను చేసిండు. ఆ తర్వాత చాలా ఫీల్ అయ్యాడు. మేము ఆపరేషన్ అయిన తర్వాత మీ అందరూ ఎక్కడ కలుస్తుంటారండి? ఆపరేషన్ అయిన తర్వాత మేము ఆటోమేటిక్గా, అది చాలా పెద్ద ఆపరేషన్, అది మామూలుగా ఆపరేషన్ కాదు. మేము బెల్లంపల్లికి గోలేటికి 35 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సో ఎక్కడ ఏం జరిగినా బెల్లంపల్లి నుంచే ఏఆర్ హెడ్ క్వార్టర్ బెల్లంపల్లిలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచే ఫోర్స్ రావాలి కాబట్టి ప్యారలల్గా మీరు చెప్తే నంబర్ బెల్లంపల్లి టౌన్లో కూడా అంబుష్ చేసింది ఈ యాక్షన్ అప్పుడే. అంటే అటెన్షన్ డైవర్షన్ చేయడానికి, అంటే ఇక్కడ దాడి జరిగితే కంపల్సరీగా ఫోర్స్ బెల్లంపల్లి నుంచే వస్తుంది, వచ్చే క్రమంలో ఇక్కడ కూడా మనం దాడి చేయాలని చెప్పి సేమ్ ప్రోగ్రాం పెట్టుకుంటే, వాస్తవంగా పోలీస్ చాలా తెలివిగా ఆలోచన చేసి వాళ్లకు బిఫోర్ ఒక వ్యక్తి, దళంలో ఉన్నటువంటి వ్యక్తి గత వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చిపోయిండు, ఈ ప్రాంతంలో తిరిగిండు అనేది ఒక ఇన్ఫార్మర్ ద్వారా వాళ్ళకి తెలిసి సో అక్కడ దాడి జరిగింది, సో ఈ వ్యక్తి ఇక్కడ తిరిగిపోయిండు అంటే ఏదో ఒకటి ఉంటుంది
కంపల్సరిగా ఏదో ఒకటి స్కెచ్ చేసి ఉంటారు అని చెప్పి అనుకొని వాళ్ళు వెహికల్స్ని అవాయిడ్ చేసి రాత్రి 10:30 తర్వాత దాడి జరిగిన తర్వాత బై వాక్ వచ్చే క్రమంలో క్లైమర్ మైన్ పేల్చడం జరిగింది. అంటే పోలీసు కూడా అలర్ట్ అయింది. ఒకవేళ బై మిస్టేక్లో వాళ్ళు వెహికల్స్ చేస్తే వేరే ఉండు. అంటే అంబుష్ చేశారు ఆల్రెడీ. అంబుష్ అయింది. అంబుష్ అయింది. తర్వాత రివ్యూలో ఏంటంటే వీళ్ళు ఇంత పక్కడబందిగా బెల్లంపల్లి టౌన్ నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి నడిచి పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి విచిత్రం ఏంటంటే పోలీస్ హెడ్ క్వార్టర్ వాళ్ళు కూడా డిసైడ్ అయిన ఆ పోలీస్ హెడ్ క్వార్టర్కు బెల్లంపల్లి టౌన్కు మధ్యలో ఉన్న 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ లోపలనే వీళ్ళు అంబుష్ పెట్టుంటారు అనేది వాళ్ళకు గెస్ చేసుకొని వాళ్ళు ప్రికాషన్ తీసుకోవడం జరిగింది. సో అక్కడ మామూలుగా నడుచుకుంటూ వచ్చే వ్యక్తుల మీద అంబుష్ అయింది. మామూలుగా 2-3 ఏమో ఇంజ్యూర్ అయినట్టున్నది అంతే. ఆ క్రమంలో దళమంతా కూడా గోలెట్టి అంతా మంగి ఏరియా ఉంటుంది కాబట్టి అటు నుంచి అంటే దళం రిక్రూట్ అయింది. ఇక్కడ అంబుష్ చేసిన వాళ్ళు ఈ సెలెక్టెడ్ ప్లేస్లో అంబుష్ చేస్తే 1-2 మెంబర్సే వేస్తారు. 1 or 2 మెంబర్స్ తోటే ఉంటుంది అదంతా. ఓకే, చాలా పెద్దగా ఉండదు. ఇది ఏంటంటే జస్ట్ ఇది చేసి వెళ్ళిపోవడం కాబట్టి అట్లుంటుంది. గెరిల్లా సిస్టంలో అట్లుంటాయి కదా కొంతమంది డైవర్ట్ చేయడానికి. అందులో భాగంగా పోలీస్ అంతా ఫోర్స్ను అంత తగ్గించుకోవడానికి అంటే వెంటనే నీకు అడవిలోకి రావడము చేయడం. ఇప్పుడు ఇది ఇక్కడ ఇదంతా వరకు ఇంకెక్కడెక్కడ అంబుషులు ఉన్నాయో అని చెప్పి వాళ్ళు కొంచెం అవుతుంది. ఆ లోపల ఈ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవచ్చు అనేది ప్లాన్ చేసి. కానీ అప్పట్లో సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ఒక 6 చనిపోయారు. అది వేరే దగ్గర జరిగింది. మన కోల్బెల్ట్ ఏరియాలోనే వేరే దగ్గర మన RK5 శ్రీరాంపూర్ ఏరియాలో జరిగింది. అది అసలు దానికి బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది? ఎందుకంటే అక్కడ పోలీసులు సిఆర్పిఎఫ్ ఓన్లీ వెపన్స్ కోసమే సిఆర్పిఎఫ్ వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు పట్టుకున్నటువంటి వెపన్లను తీసుకోవడం జరిగింది. వాస్తవం ఓన్లీ వెపన్స్ కోసం. కానీ దాంట్లో మీరు లేరు. దాని మనకు వీటి తర్వాత అంటే మీరు ఆల్రెడీ మిస్ అవ్వడం అనేది చెప్పుకొచ్చారు. పోలీసుల మీద సిఎస్ఎఫ్తో కాకుండా బెల్లంపల్లి టౌన్లో కూడా కొన్ని ఘటనలు జరిగాయి కదా? జరిగినాయి. అందులో ప్రవీణ్ గారి పాత్ర ఏంటో? ఒక RPFను GRP పోలీస్ స్టేషన్ మీద జరిగినటువంటి దాడిలో మేము ప్రత్యక్షంగా ఆ సంఘటనలో పాల్గొన్న దాంట్లో ఒక మిత్రుడు కూడా చనిపోవడం జరిగింది అక్కడనే. మా మిత్రుడే. పోలీస్కి ఏం జరగలేదు. అక్కడ కూడా పోలీస్ మీద యాక్షన్ చేయాలి, పోలీసుని చంపాలి అని చెప్పి ఏమనుకోలేదు. నిర్ణయం జరగలేదు. అక్కడ కూడా దాడి జరగడం జరిగింది. RPF దాంట్లో వెపన్స్ సీజ్ చేసుకోవడం జరిగింది. 2 రివాల్వర్లు, 303 వెపన్స్, 410 మస్కట్ వెపన్స్ సీజ్ చేసుకోవడం జరిగింది. GRP దాంట్లో ఏమైంది అంటే RPF GRP కొంచెం దూరంలో ఉంటాయి, డిస్టెన్స్లో ఉంటాయి. ఈ వెపన్స్ ఏమో RPFలో దొరికినాయి. GRP దాంట్లో ఫస్ట్ పోయిన పర్సన్ షార్ట్ వెపన్ పట్టుకున్నాడు. ఆయన SI గారిని సీట్లో కూకున్న SI గారిని ఆయన సాప్ అంటే ఆయన ఇట్లా చేతులు ఇట్లా ఏదో లేపడం. అంటే మేము GRP దాంట్లో మేము RPF దాంట్లో ఉన్నాం కాబట్టి మాకు తెలియదు. ఈ GRP దాంట్లో ఉన్న వ్యక్తి మేము ఇమ్మీడియట్లీ మాకు యాక్షన్ అయిపోయింది, మేము సీజ్ అయిపోయింది. అందులోకెళ్ళి దానికి లీడ్ చేసిన కమాండర్ వచ్చి నాకు చెప్పేసిండు, ఇట్లా నేను ఆ టీం కమాండర్, ఇది దీనికి ఇంకొక అతను తను వచ్చి చెప్పేసిండు ఇట్లా జరిగింది, ఇట్లా చనిపోయింది అని చెప్పిన తర్వాత ఏంది అంటే మనోడే కలిసిండు అని చెప్పి మనందరం డిస్పైర్ అయ్యాను. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం? SI ఉన్నాడు, మన చేతికి ఇది తగిలింది అంటే ఉద్దేశపూర్వకంగా కొట్టలేదు. ఈయనకు తగిలిన AK-47 బుల్లెట్లే ఈయన బుల్లెట్ చేతిలోకి వెళ్ళి ఆ SI చేతిలోకి వెళ్ళి చీల్చుకొని పోయినాయి తప్ప మరి ఏంది మరి SI మనం ఏం చేసేయలేదు, రిట్రీట్ అవ్వాల్సిందే. మనము పోలీస్ మనం చంపుడు గింపుడు అది అవసరం లేదని చెప్పి మన రివెంజ్ మనోడు ఆల్రెడీ అక్కడ డెడ్ బాడీ అయిపోయి చనిపోయినాడు. వెంటనే షర్ట్స్ ట్రైనింగ్లో పార్ట్ ఉంటుంది కదా, పోయేటప్పుడే 2 కట్టెలు కూడా తీసుకొని పోయినాం అన్నట్టు. స్ట్రెచ్చర్ తయారయ్యేందుకు మనం షర్ట్ ఇప్పేసి 2 కట్టెలకు తొలిగి గుండీలు తొలగితే స్ట్రెచ్చర్ అవుతుంది, మనం పెట్టుకోవచ్చు. అది టకటకటక షర్ట్లు ఇప్పేసి పెట్టేసి 2 కట్టెలు పెట్టి తీసుకొచ్చి అమ్మే వ్యక్తిని దాని మీద పెట్టేసి దాన్నే మోసుకొని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి మేమే దగ్గరుండి ఖననం చేయడం జరిగింది.
తర్వాత కుటుంబానికి తెలియడం జరిగింది. 91 నుంచి 90 దాదాపు 2001 వరకు మీరు ఉన్నట్లు లోపల ఇన్ని సంవత్సరాలు ఉన్న ప్రవీణ్ గారు తిరిగి మరి ఇటువైపు రావడానికి గల మంచి ప్రశ్న మీరు వేసింది. ఇది సమాజానికి కూడా ఆలోచింపజేయాల్సిన విషయం. నేను 10 సంవత్సరాలు సుదీర్ఘకాలం మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో ఉన్న తర్వాత నాతో పాటుగా కలిసి నాతో పాటుగా తిని నాతో పాటుగా ఒకటే దగ్గర పడుకున్న మిత్రులు చాలామంది ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. నా కన్నులో నా కుటుంబంలో సభ్యులు కూడా చనిపోవడం జరిగింది. అవును. నా మిత్రులే కాకుండా, నా సహచరులే కాకుండా, నా కుటుంబ సభ్యులు, నా రక్త సంబంధం కూడా చనిపోవడం జరిగింది. సో నాకు ఎవరైతే మార్గదర్శిగా అనుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో సురేష్ అన్న అనేటైనా, తను కూడా ఎన్కౌంటర్లో చనిపోయడం జరిగింది. ఎక్కడ? శ్రీరాంపూర్ ఏరియాలో. ఆ రోజు ఏమనిపించింది? ఆ రోజు నుంచే నాకు అనిపించింది, అప్పటికే కోల్ బెల్ట్ ఏరియాలో నిర్బంధంతో చాలా ప్రాంతాలలో ఆర్గనైజర్గా ఉన్నటువంటి వ్యక్తులము 1-2 ప్రాంతాలకే పరిమితం అయిపోయినాం. సో ఈ క్రమంలో మళ్ళీ ఆ ఇన్సిడెంట్ జరగడంతో చాలా బాధాకరంగా నేను భావించి, సో ఇదంతా వ్యవస్థ, ఇది మనం ఎప్పటికైనా కూడా ప్రజలకి ఏదో చేద్దాం అనుకున్నాం. తెలిసి తెలియని వయసులో వచ్చినాం. ఆ క్రమంలో మనం సైద్ధాంతిక పరంగా కొంచెం సిద్ధాంతపరమైన అవగాహన సంపాదించుకున్నాం. అయినా మనము ఏం చేయలేని కుంటనే మనం ప్రాణాలు పోతున్నాయి కదా, మనం బ్రతికుండి ప్రజలకు ఏమైనా చేస్తే మేలుంటుందేమో, మేలు చేయగలుగుతామేమో. మన దగ్గర ఆర్గనైజేషన్ చేసే